Jasnavi. I am pursuing my BTech at Andhra University. Guys, చాలా మంది అక్క ఎంసెట్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్ వస్తుంది అండ్ నార్మలైజేషన్లో నాకు మార్క్స్ పెరుగుతాయా లేదా, అక్క నాకు 37 వచ్చాయి, 38 వచ్చాయి, 39 వచ్చాయి, నార్మలైజేషన్లో చేసిన తర్వాత నాకు మార్క్స్ వస్తాయా అక్క, ఫైనల్ స్కోర్ వచ్చిన తర్వాత నాకు మార్క్స్ యాడ్ అవుతాయా అని చాలామంది అడుగుతున్నారు. గైస్, నార్మలైజేషన్ అనేది ఎలా చేస్తారంటే కొంతమంది చెప్తున్నారు అక్క మా షిఫ్ట్ డిఫికల్ట్ అక్క నాకు మార్క్స్ పెరుగుతాయా అని. అండ్ అది మీరు చెప్తే జరగదు. ఎలా అంటే దాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ని యూజ్ చేసి అది నార్మలైజేషన్ అంటే డిఫికల్టా, టఫా, మోడరేటా, ఈజీయా ఇలాగా డిసైడ్ చేస్తారు. అండ్ ఇది మీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు, ఇది గవర్నమెంట్ చేతుల్లో ఉంది. మనం డిఫికల్ట్ అని చెప్పినా యూజ్ ఉండదు. అండ్ అది ఎలా చేస్తారో ప్రాసెస్ని ఇప్పుడు మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్, ఈ నార్మలైజేషన్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని మనకు తెలిసిన పెద్ద యూజ్ ఏం లేదు. ఆ ఫార్ములాని మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఈజీ షిఫ్ట్ని ఎలా చూస్తాము అండ్ మోడరేట్ షిఫ్ట్ అని ఎలా తెలుసుకుంటాము, డిఫికల్ట్ షిఫ్ట్ అని ఎలా తెలుస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. గైస్, మనం ఇప్పుడు మాట్లాడుకునేది జస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. ఇప్పుడు నేను 21st షిఫ్ట్ 1ని కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు మనం ఈజీ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం, ఎలా కన్సిడర్ చేస్తారు అని. సపోజ్ అంతే ఇది అంటే ఫస్ట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుంటే 21st షిఫ్ట్ 1 గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా, అంటే ఆ షిఫ్ట్ రాసిన వాళ్ళల్లో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ కన్నా ఎక్కువ మంది మంచిగా స్కోర్ చేస్తే అప్పుడు దాన్ని ఈజీ షిఫ్ట్గా కన్సిడర్ చేస్తారు. గైస్, మనం ఇప్పుడు మోడరేట్ షిఫ్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అని మాట్లాడుకుంటే అండ్ ఇప్పుడు నెక్స్ట్ షిఫ్ట్ ఇంకో షిఫ్ట్ అనమాట. మనం ఇప్పుడు సపోజ్ ఏం తీసుకుందామంటే 21st సెకండ్ షిఫ్ట్ని చూసుకుందాం. అందులో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ బాగా రాస్తారు అండ్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ లో స్కోర్ చేస్తారు. అప్పుడు దాన్ని మీడియన్గా మోడరేట్ షిఫ్ట్గా క్యాలిక్యులేట్ చేస్తారు. గైస్, మనం ఇప్పుడు టఫ్ షిఫ్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు నార్మలైజేషన్ ఎలా చేస్తారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. టఫ్ షిఫ్ట్ని ఇప్పుడు మనం సపోజ్ మే 22nd షిఫ్ట్ 1 చూసుకుందాం. అందులో హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కన్నా తక్కువ మంది గుడ్ స్కోర్ వచ్చింటుంది. హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కన్నా తక్కువ మందికి గుడ్ స్కోర్ వచ్చింటుంది. అప్పుడు దాన్ని మనం టఫ్ షిఫ్ట్గా క్యాలిక్యులేట్ చేస్తారు. గవర్నమెంట్ క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇది మనం క్యాలిక్యులేట్ చేయము. అండ్ చాలామంది చెప్తారు అక్క మా షిఫ్ట్ డిఫికల్ట్గా వచ్చింది అక్క మాకు మార్క్స్ యాడ్ అవుతాయా అని. ఇది మనకు తెలియదు, డిఫికల్ట్ అని మనకు తెలియదు. అక్కడ రాసే స్టూడెంట్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది డిఫికల్టా, మోడరేటా, ఈజీయా అని. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఎందుకు చేస్తారు అంటే ఎవరికి బయాస్ చూపించకుండా అందరినీ ఈక్వల్గా చూడడం కోసం, అన్ని షిఫ్ట్స్ వాళ్ళని ఈక్వల్గా చూడడం కోసం నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తారనమాట. ఈజీగా వచ్చిందంటే మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, కొంతమంది హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ కన్నా బాగా వస్తే వాళ్ళు ఈజీగా కన్సిడర్ చేస్తామని వాళ్ళకి 1 or 2 మార్క్స్ తగ్గిస్తారు. నార్మలైజేషన్కి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా యూజ్ చేసి మార్క్స్ని చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం మోడరేట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఆ మోడరేట్ షిఫ్ట్లో సగం మంది బాగా రాస్తారు, సగం మంది బాగా రాయలేదు. అప్పుడు దాన్ని ఆడ మినిమల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ జరుగుతుంది. మినిమం ఉంటుంది, ఎక్కువ ఉండదు. పాయింట్స్ డిఫరెన్స్తో అక్కడ నార్మలైజేషన్ అనేది చేస్తారనమాట. అండ్ టఫ్ షిఫ్ట్లోకి వచ్చేసరికి అక్కడ ఫార్ములా ప్రకారం అక్కడ ఎంతమంది అండ్ ఎలాగా నార్మలైజేషన్ ప్రాసెస్కి ఒక ఫార్ములా ఉంటుందని చెప్పాయి కదా, ఆ ఫార్ములాలో చూసి మార్క్స్ ఎన్ని క్యాలిక్యులేట్ చేయాలి అనేది చేసి అప్పుడు యాడ్ చేస్తారు. అది మనం చెప్పలేము కరెక్ట్గా ఇన్ని మార్క్స్ యాడ్ చేస్తారు అని మనం చెప్పలేము. అండ్ ఎవరు చెప్పినా మీరు మాత్రం నమ్మొద్దు. గైస్, చాలామంది ఏం డౌట్ పడుతున్నారంటే అక్కడ నాకు 37 వచ్చాయి, 38 వచ్చాయి, 39 వచ్చాయి అని చెప్తున్నారు, మేము క్వాలిఫై అవుతామా లేదా అక్క అని అడుగుతున్నారు. గైస్, ఇది ఫైనల్కి కాదు, ఫైనల్ మార్క్స్ వేరుంటాయి. నార్మలైజేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వచ్చేవి ఫైనల్ మార్క్స్ మనకి. సో మీరేం డోంట్ వరీ, ఎందుకంటే తర్వాత వచ్చేవి మీ మార్క్స్ అప్పుడు చూసుకోండి. ఇప్పుడైతే డోంట్ వరీ, ఎందుకంటే నార్మలైజేషన్ ప్రాసెస్లో ఏదైనా జరగచ్చు. గైస్, ఇప్పుడు మీ ఫార్ములా ఉంటుందని చెప్పాను, జస్ట్ ఆ ఫార్ములా అనేది మీకు చెప్తానంటే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేము. అది ఎగ్జామ్స్ అన్నీ చూసిన వాళ్ళే అక్కడ చేసే వాళ్ళే క్యాలిక్యులేట్ చేసే వాళ్ళు చేయగలరు, మనమైతే చేయలేము. మనకి ఎంతమంది స్టూడెంట్స్ బాగా రాసుంటారు ఇలా తెలియదు కాబట్టి, హైయెస్ట్ మార్క్స్ ఎన్ని ఇలా మనకు తెలియదు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయలేము. మీకు కావాలి అనుకుంటే చెప్తాను చూడండి అండ్ డిస్ప్లే చేస్తాను చూడండి. గైస్, మన ఛానల్లో ఆల్రెడీ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వీడియో ఉంది. అండ్ చాలామంది ఏం కామెంట్ చేస్తున్నారంటే అక్క ఇన్ని మార్క్స్ వచ్చాయి ఎంత ర్యాంక్ వస్తాయి అని కామెంట్ చేస్తున్నారు.
దానికైతే ఆ వీడియో ఉంది. అండ్ అది కూడా వచ్చేసి జస్ట్ ఎక్స్పెక్టెడ్ అంతే, అది రియల్ కాదు, జస్ట్ ఎక్స్పెక్టెడ్. దానికన్నా తగ్గొచ్చు లేకపోతే దానికన్నా పెరగొచ్చు, మనం కరెక్ట్గా చెప్పలేము, అది జస్ట్ మన అజంప్షన్ అంతే. అండ్ అలానే టాప్ కాలేజెస్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అండ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ది టాప్ కాలేజెస్ది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. అండ్ అలానే అంటే ఇన్ని డేస్ గ్యాప్ ఉంటుంది కదా, మీరు మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటారు. ఆ స్కిల్స్ని ఎలా నేర్చుకోవాలి అండ్ ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. గైస్, చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నేను మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొని వస్తాను.